పత్రాలు వాల్ పోస్టర్లు ముద్రించడం, కళ్యాణం గురించి పబ్లిసిటీ చేయడం, విఐపి పాసులు జారీ చేయడం, అదేవిధంగా మనకి వాలంటీర్లు ఎంతోమంది అవసరమవుతారు కాబట్టి వాళ్ళని చేయడం, మంత్రివర్యుల యొక్క ఎండోమెంట్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ల నేతృత్వంలో జరిగింది. ఈరోజు మన టెంపుల్ వారిగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ నుంచి దేవాలయాల వారిగా సమీక్ష అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతులందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వివిధ విభాగాల సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులు మరియు దేవాలయానికి సంబంధించినటువంటి అందరికీ కూడా స్వాగతం. మనకి 15వ తారీఖు సుదీర్ఘంగా ఆల్రెడీ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ఒక ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంకు బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఇది జరుగుతుంది. ఇందులో గౌరవ మేయర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, ఎండమెంట్ కమిషనర్ గారు, స్థానిక నాయకులు, ఎండమెంట్ మంత్రి గారు సురేఖర్ గారి తరఫున వారి కొంచెం ఇతర కార్యక్రమాలలో కొద్దిగా ఆలస్యంగా వస్తున్న వారి తరఫున పిఎస్ గారు, ఓఎస్టీ గారు కూడా వచ్చినారు. ఈ విధంగా ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3,000 చిల్లర దేవాలయాలకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ ఈరోజు బల్కంపేట కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసుల పాత్ర, దేవాదాయ శాఖ పాత్ర, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా ఎండమెంట్ కమిషనర్ గారి సందర్భంగా కోరుతా ఉన్నాం. అమ్మవారి ఆశీర్వదన పాటలో కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, కొంత భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముగ్గురు ఎవరైనా మీడియా స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఉత్సవాల్లో ఎందుకంటే కొంత స్టోరేజ్ చేయాల్సి వస్తుంది లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా హైజీనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి ఉత్సవాలు మనందరం కూడా నిమిత్త మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలో అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం అందుకే ఘనంగా జరగాలని ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది. దానిలో భాగంగా ఇంకా ఏర్పాట్లు స్వయంగా అందరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు జరిపి ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ల, ఒక్కొక్క ఎంఆర్ఓ రేంజ్ లెవెల్ల, ఎండోమెంట్ శాఖ,